వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుల ప్రవర్తన గురించి కావచ్చు, లేకపోతే మంత్రుల గురించి కావచ్చు ప్రస్తావన ఈరోజు చేయట్లేదు. అవును, ఇప్పటికీ పదే పదే ఆయన నోటెంబట వస్తూ ఉన్నాయి, కానీ మార్పు జరగట్లా. ఇప్పటికీ 14 నెలల 10 రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అంటే 436 రోజులు ఈ రోజుతోటి పూర్తయిపోయినాయి. మామూలుగా ప్రారంభంలో ఒక 5-6 నెలలు వాళ్ళు సెట్ అవ్వడానికి, వాళ్ళ శాఖల మీద అవగాహన రావడానికి మంత్రులకి, లేదంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కావచ్చు, నిధుల గురించి కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో శాసనసభ్యులకి కొంత సమయం తీసుకున్నారంటే ఒక అర్థం అనేది, పరమార్థం అనేది ఉంటుంది. కానీ ఇన్ని నెలలు అంటే 14 నెలల 10 రోజులు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు అంటే ముందుగా పార్టీ పెద్దలు దీని మీద ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు 164 స్థానాలు వచ్చి 171కి ఈ కూటమికి, 134 స్థానాలు వీళ్ళకున్నాయి, మరి 135 స్థానాలు. మరి ఇప్పుడు ఇట్లా ఉన్న సందర్భంగా వీళ్ళని చూసుకుంటా ఉంటే ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ముందుకెళ్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా తీసుకుని వెళ్తానే ఉన్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చి మరి ఇన్ని పథకాలను కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ సమయంలో మరి ఎందుకు వాటిని ప్రజల్లో కంటే కూడా ఈ వివాదాలే ఎందుకు బయటకు వస్తున్నాయి? వీటి గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు? నిస్సందేహంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే వేరే పార్టీలో ఉండి ఈరోజు పార్టీలోకి వచ్చి పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు వల్ల ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని కాదని ఈ విధంగా ముందుకెళ్ళటమే మొట్టమొదటిగా ఆ పార్టీ అధ్యక్షులు చేస్తున్న తప్పు, ఎవరైనా సరే ఇందుట్లో. అది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. మొట్టమొదటి నుంచి పార్టీలో ఉంటే పార్టీ సిద్ధాంతాలు ఏంటి, నాయకుడి యొక్క నడవడిక ఏంటి, ఆయన ఆదర్శంగా తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేస్తే నాయకుడు మనం మందలిస్తాడేమన్న ఒక భయం ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ భయం ఏం లేదు, వెరుపు లేదు. రెండోది ఏంటంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత 164 స్థానాలు ఈ కూటమికి వచ్చిన తర్వాత అప్పటిదాకా వైసీపీ పార్టీలో మంత్రుల దగ్గర, శాసనసభ్యుల దగ్గర ఉండి నియోజకవర్గంలో అరాచకం చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, మార్గాలు చూపించిన వాళ్ళు, అధికారులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, పొలోమంటూ వచ్చేసి ఈ కూటమిలో చేరిపోయారు. ఇప్పటికి కూడా చాలా నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందనే మీమాంసలో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నాయి పవన్. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నాయి. మీరు ఇందాక మాట్లాడినటువంటి అంశం అంటే ఆఫ్లైన్లో మనం మొదట్లో అన్నారు, అంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు, పక్కన పెట్టేసి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను అక్కడ పెడితే బాగుంటుంది. నేను అనేది ఎందుకంటున్నా అంటే ఆ కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి. అదే చెప్పేది ఇప్పుడు ఎందుకంటే క్షేత్రస్థాయిలో నాకు తెలుసు కాబట్టి 1978 నుంచి రాజకీయాలు పరిశీలిస్తున్నాను కాబట్టి 82 నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాలని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎలా ఉంటారో, పూర్తి కామెంట్స్ అదే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎలా ఉంటారో, నాయకులు ఎలా ఉంటారో నాకు క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు వాళ్ళు శాసనసభ్యులు మాట్లాడట్లేదు, శాసనసభ్యులు తప్పుడు ప్రవర్తన చేస్తున్నారు. మీరు మంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, చర్యలయ్యి మాటలకే పరిమితమైతే ఎన్నాళ్ళు పడతా ఉంటాయి. ఇప్పుడు ఒక సభ్యుని సస్పెండ్ చేశారు, కానీ మిగిలిన వాళ్ళు ఈ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఎవరితో మాట్లాడితే తెలిసిద్ది? కార్యకర్తలతో మాట్లాడితే. వెనక ముందు ఆడుతున్నట్టు ప్రభుత్వం ఏమైనా నిస్సందేహంగా ఎందుకులే ఇది ఇప్పుడు పెద్ద రాద్ధాంతం చేయడం అని కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి నుంచి వాళ్ళకై వాళ్ళు తెలుసుకుంటారులే, మనం మంచి పనులు చేస్తున్నాం కదా అని చెప్పి అంటున్నారు. నిజంగానే వీళ్ళు చేసిన మంచి పనులకు సంబంధించి 4 పథకాల గురించి ప్రజలకి చెప్పుకోవడంలో అంతే కదా. వీళ్ళు ముందే అంటే మొన్న ఇంటింటికి వెళ్ళారు వీళ్ళు, కానీ దానికంటే కూడా ఈ వివాదాల గురించి మాట్లాడుకుంటారు కదా. ఈ వివాదాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందుగా ప్రక్షాళన చేయాల్సింది. నీకు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరు? గళమెత్తిన వాళ్ళు ఎవరు? కారాగారంలో ఉండేవాళ్ళు ఎవరు? దెబ్బలు తిన్నవాళ్ళు ఎవరు? అసూలు బాసిన కుటుంబాలు ఏంటి? వాళ్ళని కనుక తీసుకొని ప్రామాణికంగా తీసుకొని కనుక ముందుకెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా. మీకు గుర్తుంది కదా, గతంలో మనం ఏం చెప్పాము ఇదే వేదిక నుంచి ఎన్నికల ముందు, నిజంగా కనుక మీ కార్యకర్తలను మీరు కనుక శాసనసభ్యులుగా నిలబెట్టండి, దండం పెట్టి తిరిగితే గెలిపిస్తారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. మాట్లాడుకున్నాం. అంటే ప్రజల్లో ఉన్న మార్పుని నాయకులు గుర్తించలేకపోతున్నారు.
పార్టీలు గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఒకటి గమనించుకోండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జనానికి జరిగిన యుద్ధం మొన్న జరిగింది. అంతే కదా, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి కాదు. చంద్రబాబు నాయుడు గారి శిఖరం అతను అందుకోలేడు, చంద్రబాబు నాయుడు ఆకాశం ఇతను ఎగరలేడు. కాబట్టి అతను కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటున్నాడు. మనం కూడా దాన్ని పోల్చకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సావరూపిస్తే లేదు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలు పోయినసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంకనాకిచ్చినటువంటి ఇళ్ళు, గనులు కావచ్చు, మరి ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, దొరికినంతా దోచుకొని ఇళ్ళు ప్రశ్నించిన వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు, వాళ్ళు చేసిన అరాచకాలకి అక్రమాలకి స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి తీర్పిచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరికంటే ముఖ్యమంత్రి గారి మీద ఎక్కువ ఉంది. ఎందుకంటున్నాను అంటే గమనించుకోండి, ఇది ముఖ్యమంత్రి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయితే తప్ప మనం ముందుకెళ్ళలేమనే ఉద్దేశంతో ఆయనతోటి ఎవరు చేయగలిపినా కూడా వాళ్ళు కూడా సొంత మనుషులుగా భావించారు. అంతే కదా. ఇప్పుడు జనసేన పార్టీకి 21 స్థానాలు ఇచ్చారు.